అయ్యా నమస్కారం. నేను ఒకటి చూసాను రా, వారణాసి సాంగ్ ఒకటి చూసా, ఫ్యాన్ మేడ్ సాంగ్. ఫ్యాన్ మేడ్ సాంగ్ ఇది మన ప్రేమ కథ, సార్ ఏంటి సార్ అది? ఇది మన ప్రేమ కథ. అలాగే ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. అసలు అన్ని ఏ జనరేటెడ్ thumbnails. మన వాళ్ళు చూడు, సినిమా నువ్వు తీసుకో, సాంగ్స్ మేము చూసుకుంటాం ఇంకా అని చెప్పి అని చెప్పి నా జీవితంలో మహేష్ బాబు ఒంటి మీద అంత కలర్ఫుల్ బట్టలు చూడలేదు. ప్రియాంక చోప్రా గెటప్ చూడ ఒకసారి. రుద్ర హరిశ్రీ అంట, ఐఎమ్ ఎడిక్టెడ్ టు దిస్ సాంగ్ అని. ఒరేయ్, ఈ సాంగ్ ఎలా ఎడిక్ట్ అయ్యారు నువ్వు? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. స్టార్ట్ చేద్దామా సార్? హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బాయ్ వన్స్ అగైన్. నా పేరు పవన్ అండ్ ఈరోజు నేను నా ఫ్రెండ్ భరత్ మేమిద్దరం కలిసి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి రియాక్షన్ అండ్ కొంచెం అట్లా మూవీస్ రిలేటెడ్ డిస్కషన్ అట్లా చేద్దాం అనుకున్నాం. సో Here we go. We have Bharat with us. Hi Ra. So Hello. US లో ఉంటాడు. That's why he set up. ఇప్పుడు వారణాసి కదా చూద్దాం అనుకున్నాం. వారణాసి వీడియో కంటే నేను ఒకటి చూసాను రా, వారణాసి సాంగ్ ఒకటి చూసా, ఫ్యాన్ మేడ్ సాంగ్. ఫ్యాన్ మేడ్ సాంగ్ ఒకటి. వారణాసి ట్రైలర్ అని కొడితే డైరెక్ట్ కింద అదే వచ్చేది, 2.2 million వ్యూస్. తమ్నేల్ మన ప్రేమ వైకుంఠం, ఈ వారణాసి దుమ్ము లేపుతున్న లవ్ సాంగ్. ఆ కలర్ కాంబినేషన్, మహేష్ బాబు ఆ కలర్ కాంబినేషన్ వేయాలనిపించింది చూడు, అది హైలైట్ అడి. కంప్లీట్ గ్రీన్ కొట్టాడు. మరి ఇది వారణాసికి సింక్ అవ్వట్లేదు అని చెప్పి 4-5 టెంపుల్స్ వేసాడు చూడండి. కాదురా, లైక్ వేస్తాడేంటి ఇప్పుడు వీడు? ప్రేమ కథ, ఈ కథలో దేవి ఇది మన ప్రేమ గద, గాథ కాదు. విన్నావా? మన ప్రేమ కథ, ఈ కథలో దేవి ఈ గదలో గదా? నువ్వే కదా, మన ఈ కథలో దాసుడు. ఈ గద కంపోజ్ చేశారా బాగుంది. ఒరే, కంపోజ్ చేసింది కాదురా, ఏ రా. ఒరే, ఈడెవడ పుష్ప సినిమా గట్టి చూసాడు రా, అందులో అవుట్ఫిట్లు అన్ని తీసి రీమిక్స్ కొట్టి ఏకిచ్చి ఇలాంటి అవుట్ఫిట్లు 4 తయారు చేయి మన వారణాసి టీమ్ కి అని చెప్పి. నా జీవితంలో మహేష్ బాబు ఒంటి మీద అంత కలర్ఫుల్ బట్టలు చూడలేదు. ఒరే, ఒక సినిమా మొత్తంలో కూడా అన్ని కలర్ బట్టలు వేయడు కదరా. వారణాసి ఈవెంట్ లోనే సిగ్గుబడి పసుపు రంగు ఒకటి వేసుకుని అదేరా, ఎప్పుడు వేసినా చాలా ప్లెయిన్ ఎంత బట్టలు. వైరల్ అయింది. కుదరదు అన్నారు. వాళ్ళు కుదరదు అంటారు, నేను కుదురుస్తా ఏదో. రాజమౌళి ఒక కలర్ ఇస్తేనే 4 కలర్లు ఇస్తాను. నేనెందుకు? ప్రియాంక చోప్రా గెటప్ చూడరు ఒకసారి. ప్రియాంక చోప్రా గెటప్ చూడరు ఒకసారి. మినిమం ఉంటది వారణాసి మోడల్. ఒరే, వారణాసి మోడల్ లో లేదురా, ఆ కళ్ళ చూడేంటి, మోడల్ ఆ చీరేంటి. ఒరే, వాళ్ళకి లిప్స్టిక్ వేసి బ్లష్ వేసేసి మొత్తం మేకప్ ఫుల్ గా వేసేసి మామూలుగా వేయలేదురా. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. కలర్లు చూడు తమ్ముడు. ఇప్పుడు వస్తాయి చూడు, బీభత్సమైన కలర్లు వస్తాయి చూడు. కలర్ విచ్ కలర్ డు యు వాంట్? అన్ని కలర్లు ఇక్కడే ఉన్నాయి కదా, ఎన్ని కలర్లు మార్చాడు ఒక దెబ్బకి. అరే కాదురా, వారణాసిలో ఈస్ట్ గోదావరి ఎక్కడ వచ్చిందిరా? వస్తుందిలేరా, డ్యూయట్ బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. అన్నాక ఎలరేంట్రా అటు ఇటు. అరే మహేష్ బాబు చూడరా, అసలు మొత్తం ఎలా చేసేసారు చూడు. ఆ పింక్ టవల్ మాత్రం తీయట్లేదురా మెడలో. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఈ మకర సింహరాశి నీతో ఎందుకు వచ్చింది మధ్యలో? ఐ వాంట్ తెలుగు వర్డ్స్ విచ్ ఆర్ రైమింగ్ విత్ వారణాసి, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది పిపాసి, పిసాసి, ఏదైనా కానీ వారణాసి రైమింగ్ వర్డ్స్. పడేసాడు దాంట్లో. సింహరాశి, పిపాసి తీసేసి సింహరాశి, ప్రేమ పిపాసి అంటారు. నిజం చెప్పరా రే, దొరికేసి నువ్వు ఇక్కడ. అరే నా పరువు తీసాడు రైడ్ ఎవడో. నువ్వే చేసిన నాకు తెలుసు. నిజం చెప్పరా రే,
ఆ పింక్ టవల్ నువ్వు అన్నిసార్లు అబ్జర్వ్ చేసినప్పుడు అర్థం నాదంతా చేసుకోవచ్చు. క్యాప్ కట్ ఎడిటింగ్ రా, ఈ రేంజ్ నాకు రాదు. ఆ పింక్ టవల్ అన్నిసార్లు అన్నా. నీ పేరు కూడా పింక్ లో వేసుకున్నా, అందుకే నాకు సింగర్స్. ఎవరు? ఇదేంట్రా పాడేనని చెప్తున్నారు ఏంట్రా, భాను అండ్ చంద్రిక అంటారు ఏంట్రా? అరే వీళ్ళు ఏతో చేసి ఆడు చాట్ జీపీటీనే టెల్ మీ యువర్ నేమ్ అని ఉంటాడు. కామెంట్లు ఇంకా బీభత్సంగా ఉంటారా? కామెంట్లు చూడకుండా ఎలా వెళ్ళిపోతాం మనం? ఓకే, ఇది వారణాసి మూవీలో పాట కాదు, ప్రైవేట్ సాంగ్ ఇది. ఏ మాట కా మాట మూవీలో పాట కాకపోయినా బాగుంది సాంగ్. సింగర్స్ ఎవరో కానీ చాలా బాగా పాడారు, ముఖ్యంగా ఫీమేల్ వాయిస్ సూపర్. రాజమౌళి అండ్ కీరవాణి గారు ఓసారి వినండి, ఈ పాటని మీ మూవీకి పనికొస్తుంది. కన్నా 9697 టేక్ ఇట్ రాజమౌళి, టేక్ ఇట్. కాదు వాడు రాజమౌళి గిఫ్ట్ ఇస్తున్నాడు రాడు. ఇక్కడ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు? లైక్ కొట్టండి గైస్. 480 మెంబర్స్ లైక్. పైనేమో ఈ వారణాసి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు. ఓకే, ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజంగా వారణాసి సినిమాలో ఈ పాట ఉంటే సూపర్ హిట్. లేకపోతే లేకపోతే 50-50. పాట మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ గా ఉంటది. ఎంఎం కీరవాణి బీ లైక్, ఒరే నేను ఇంకా పాటే చేయలేదు, మీరు అప్పుడే ఆల్ టైమ్ రికార్డులు ఎవడెవడో చేసినట్లు ఏ సాంగ్ కి కొట్టేస్తున్నారు కదా. ఎడిక్టెడ్ టు దిస్ సాంగ్. ఒరే ఈ సాంగ్ కి ఎలా ఎడిక్ట్ అయ్యారు నువ్వు? ఒరే రుద్ర, ఈ సాంగ్ కి ఎలా ఎడిక్ట్ అయ్యావు రుద్ర? థియేటర్ లో నుంచి బయటకు వచ్చినాడు, ఫేమస్ సాంగ్ లేదు మెయిన్ ఆల్బమ్ లో. మెయిన్ అసలు ఫస్ట్ అది రిలీజ్ చేశారండి, ఆ సాంగ్ రాలేదు మెయిన్. అసలు ఎంత మంచి మెలోడీ సాంగ్, లవ్ సాంగ్. ఆస్కార్ తీసుకొచ్చిన కీరవాణికి ఈ సాంగ్ పెట్టాలని తెలీదా? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మహేష్ కి ఒక గొప్ప సాంగ్ ఇది, మహేష్ బాబుకైనా తెలుసా కనీసం? మహేష్ ఈడు చెప్తున్నాడు, మహేష్ బాబుకి ఏ సాంగ్ బాగుంటుందో ఈడు చెప్తున్నాడు. మహేష్ మనకు గొప్ప సాంగ్ దొరికిందమ్మా. అరే కరెక్ట్ పెట్టి ఈ సాంగ్ కీరవాణి గారు వినకుండా ఉన్నంత వరకు బాగానే ఉంటది. ఎందుకంటే ఉన్న తర్వాత ఆయన మ్యూజిక్ సెన్స్ దెబ్బతింటది. అందరికి ఇలాంటి పాటలు నచ్చుతున్నాయి. నేనేదో సంచారి రణకుంభ అని పెద్ద పెద్ద చేస్తున్నాను. ఇంత ఈజీ అని తెలియదు మన జాబ్. రాజమౌళి ఈ పాట బాగుంది. రాజమౌళి బలి మయాంతి ఏం పేర్లు రాజమౌళి ఈ పాట బాగుంది కదా తెలుగు రాకపోతే. కాదు, రాజమౌళి బీలక్ నా పేరు అది కాదు, ఈ పాట కూడా నాకు కాదు. మెంటలకి ఇచ్చిన కామెంట్స్ మాత్రం ఇంకా నెక్స్ట్ దాంట్లో ఇంకెలా ఉంటాయి. లెట్స్ గో టు నెక్స్ట్ సాంగ్. ఒరే ఈడు సిక్స్త్ ఫింగర్ రా, ఈడు కూడా వారణాసిలో మహేష్ బాబు పెళ్లిరా. వారణాసి లవ్ సాంగ్ 4K ట్రైలర్ 5 minutes. సూపర్ స్టార్ మహేష్. ఒరే నువ్వు పింక్ వదలట్లేవురా నువ్వు. గ్రీన్ స్క్రీన్ రా ఇవి, ఆ పైన ఉన్నాయి కదా ల్యాంపులు, గ్రీన్ స్క్రీన్ 4 ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్ ఇమేజెస్ రా. ఇవన్నీ బయట పోస్టర్ల మీద ఉన్న ఇమేజెస్ రా, అవి డౌన్లోడ్ చేసి ఫేస్బుక్ వాడికి నేను చెప్పానా పింక్ ఫ్యాంటసీ ఆడికి ఎంత ఉందంటే, ఇక్కడ పువ్వు వచ్చింది ఆడికి పింక్ ఫ్యాంటసీ. ఇంకోటి ఉంది కళ్ళజోడు. ప్రియాంక చోప్రాకి ఎప్పుడు దొరికితే అప్పుడు కళ్ళజోడు పడేద్దాం ఒకటి మనం. ఒక్క నిమిషం ఆగు, ఇదేంటి ఈ పోస్టర్? నేనేం అర్థం చేసుకోవాలి దీన్ని? ఎందుకు మహేష్ బాబు సిగ్గింగ్ ఓకే, అసలు పక్కన పోజ్ ఏంటి అది? ఎందుకు పెళ్లి ఓకే, ప్రియాంక చోప్రా బిలేకో రీడేశాలు. అరే షూర్ బ్రో, అట్లనే ఉన్నది. ఓకే నాకే అర్థం కాలేదు, అందులో అంత అర్థం ఉందా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మరి ఇంతే వాడతావు అనుకో. పాట కన్నా కమెంట్స్ బెటర్రా. అరే నిజంగా సింగర్స్ డబ్ల్యూ డ్రాగన్ మూవీలో అరే 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 ఇది వీవర్స్ అవడం. వారణాసి
వాడికి తెలుసు ఇది ఫేక్ అని తెలుసు. కాకపోతే ఎన్టీఆర్ కూడా ఉన్నాడు బ్రో, డ్రాగన్ మూవీ కూడా ఉంది, దానికోసం కూడా ఒక సాంగ్ చేయి బ్రో. ఒక రిక్వెస్ట్, సిక్స్త్ నీ ఉత్సాహం నాకు నచ్చింది. ఫింగర్ భయ్య మీ రిక్వెస్ట్ ని చూడాలని కోరుకుంటున్నాను. అదిరా నువ్వు టైప్ చేస్తుండే ఎలా ఉంది తెలుసా, రామానుజం టైప్ చేసినప్పుడు కంగారు పడకండి, అందరు గరుడ పురాణంలో ఉన్న విధంగానే శిక్షించబడతారు. కింద కమెంట్ రాస్తాడు చూడు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగానే శిక్షించబడతారు, అలాగే పెడుతున్నారు. వారణాసి సాంగ్స్ అని కొడితే ఈ విషయం తెలియక శృతి అక్కడ చూడు, ఈ విషయం తెలియక గొంతు చేసుకుంటుంది. ఎందుకు ఆస్క్ బాను ఒరే ఆగట్లేదు రావుడు, అలసి అలసి కలిసిన ప్రేమ లవ్ సాంగ్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, ఈ సిక్స్ ఫింగర్ గాడు సినిమాలో 5 పాటలు రిలీజ్ చేశాడు రా మొత్తం. ఒరే సిక్స్ ఫింగర్ గా రిలీజ్ చేసాడు కానీ ఇంకా రాజ్మౌళి వాళ్ళ రిలీజ్ చేయలేదురా 5 పాటలు. ఇదిరా దరిద్రం అంటే. ఒరిజినల్ సాంగ్ రావట్లేదు. సాంగ్ దట్ ఈస్ బై టీ సిరీస్ అప్లోడెడ్ 1 month ago, దానికి 721 kVs. మనం ఇప్పుడు పైకి చూద్దాం. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. సో ఈ సాంగ్ విన్నాక అంటే ఆబ్వియస్ గా మా టైప్ రియాక్షన్ ఉంటుంది, బట్ మీకేం అనిపించిందో మీరు కామెంట్స్ లో పెట్టండి. సరే ఇవాళకి జాలే, పడుకో నువ్వు కూడా. ఎక్కువైపోయింది.